రామ్ చరణ్ మన మెగా పవర్ స్టార్ గురించి చెప్పాలా? త్రిబుల్ ఆర్ తో ఏకంగా ఆస్కార్ కొట్టేశాడు. ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో మరో రంగస్థలం చూపించబోతున్నాడు. ముందు రేపు రిలీజ్ అయ్యే తన బాబాయ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ మంత్ థియేటర్స్ ని పలకరించబోతున్నాడు. అయితే నెక్స్ట్ మంత్ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి, ఫుల్ సమ్మర్ హాలిడేస్. సో సినిమాకి ఫుల్ ఆక్యుపెన్సీ గ్యారంటీ కదా. ఇక నెక్స్ట్ ఐపీఎల్ కూడా ఉంది. కానీ ఐపీఎల్ కి భయపడితే ఎలా? అదే ప్రమోషన్ గా వాడుకుంటే ఇది మన పెద్ద టీం అసలు ప్లానింగ్ అంటే పోలా అదిరిపోలా. మరికొద్ది రోజుల్లోనే దేశం మొత్తం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 28 నుండి మే 31 వరకు సాగనున్న ఈ భారీ క్రికెట్ పండుగలో ఈసారి మరింత జోష్ నింపేందుకు కొత్త ప్లాన్లు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్తో పాటు ఎంటర్టైన్మెంట్ను కలపడం ఐపీఎల్ ప్రత్యేకతగా మారింది. అందులో భాగంగా ఈసారి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారన్న వార్త అభిమానుల్లో హైప్ పెంచుతుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనుండడం విశేషం. ఇదే మ్యాచ్ తో టోర్నమెంట్ కు గ్రాండ్ స్టార్ట్ ఇవ్వనున్నారు. కానీ ఈసారి అసలు హైలైట్ మాత్రం రెహమాన్ మ్యూజిక్ షో అని చెప్పాలి. ముఖ్యంగా ఆయన స్వరపరిచిన పెద్ది సినిమాలోని పాటలు ఈ లైవ్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే పెద్దిలో విడుదలైన పాటలు మిలియన్ల వ్యూస్ తో మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ స్టేజ్ పై రెహమాన్ వాటిని ప్రదర్శిస్తే ఆ పాటలకు మరో స్థాయిలో క్రేజ్ పెరగడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సినిమాకి పెద్ద ప్రమోషన్ కూడా. ఇక ఈ స్పెషల్ ఈవెంట్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మార్చి 22న గ్రాండ్ సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ వేడుకలోనే రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండనుందని టాక్ వినిపిస్తుంది. గతంలో కూడా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి. గత సీజన్లో బాలీవుడ్ స్టార్ దిశా పటానీ, గాయని శ్రేయా ఘోషాల్, పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లా తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి మరింత భారీ స్థాయిలో రెహమాన్ సంగీత కచేరీ ఉండబోతుందని తెలుస్తోంది. భారతదేశంలో క్రికెట్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెరో 5 సార్లు టైటిల్స్ గెలుచుకొని అత్యధిక విజేతలుగా నిలిచాయి. ఈసారి కూడా ఈ జట్లు టైటిల్ కోసం గట్టి పోటీ ఇవ్వనున్నాయి. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ సీజన్లో 84 మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో నిర్వహించనున్నారు. ఇక ఈ ఐపీఎల్ సీజన్ను సినిమాల ప్రమోషన్ కోసం కూడా వినియోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు ప్రత్యేక క్రేజ్ తీసుకురావడమే లక్ష్యంగా ఈ రెహమాన్ లైవ్ షో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం అప్పటికి ఐపీఎల్ మిడిల్ స్టేజ్ లో ఉంటుంది. ఆ సమయంలో ఈ పాటలు ప్రేక్షకుల్లో మరింత హైప్ సృష్టించి సినిమాపై ఆసక్తిని పెంచే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రెహమాన్ స్వరపరిచిన స్ట్రైట్ తెలుగు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదనే మాట ఉంది. ఆ లోటును పెద్ది పూడ్చుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మరోవైపు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో అప్డేట్ కూడా రాబోతుంది. రామ్ చరణ్ పుట్టినరోజు అయిన మార్చి 27న ఆయన తదుపరి ప్రాజెక్టుపై భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాబోయే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. సమాచారం ప్రకారం ఈ అప్డేట్ సాధారణ అనౌన్స్మెంట్ కాకుండా పవర్ఫుల్ పోస్టర్ లేదా ప్రత్యేక వీడియో రూపంలో ఉండబోతుందట. ప్రస్తుతం సుకుమార్ ఈ పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా భిన్నంగా రస్టిక్ లుక్ లో కనిపిస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కథ కూడా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండబోతుందని టాక్. ప్రస్తుతం చరణ్ పెద్ద షూటింగ్ చివరి దశలో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక సుకుమార్ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ పుట్టినరోజున వచ్చే అప్డేట్ మాత్రం మెగా అభిమానులకు నిజమైన ట్రీట్ అవుతుందని చెప్పాలి. ఒకవైపు ఐపీఎల్ జోష్, మరోవైపు రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్, ఇంకోవైపు రామ్ చరణ్ సినిమాల అప్డేట్స్ అన్ని కలిపి ఈ మార్చి నెలను ఫ్యాన్స్ కు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ గా మార్చిపోతున్నాయి.